రామాయణంలో అత్యంత పవిత్రమైన భాగం సుందరకాండ గురించి ఈరోజు తెలుసుకుందాం. సీతమ్మను వెతికేందుకు వానరసేన సముద్ర తీరానికి చేరింది. అందరూ ఆలోచనలో పడ్డారు, ఎవరు ఈ అపారమైన సముద్రాన్ని దాటగలరు అని. అప్పుడు వీరుల్లో మహాబలశాలి ఆంజనేయుడు ముందుకు వచ్చాడు. జై శ్రీరామ్ అంటూ మహాగర్జనతో ఆకాశంలోకి ఎగిరాడు. గాలి వేగంతో పర్వతాలను దాటి అలలను ఛేదిస్తూ అతడు ఆ అపార సముద్రాన్ని దాటాడు. లంక ద్వారానికి చేరుకున్నాడు. రాత్రి సమయం. చిన్న రూపం ధరించి నగరంలోకి నిశ్శబ్దంగా చొరబడ్డాడు. అంతలో అశోకవాటికలో సీతమ్మను చూశాడు. ఆమె వృక్షం క్రింద కూర్చొని దుఃఖంతో రాముని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఆంజనేయుడు చెట్టుమీద నుంచి రాముని ఉంగరం చూపిస్తూ ఆమెకు ధైర్యం చెప్పాడు. అమ్మా, శ్రీరాముడు త్వరలోనే వస్తారు అని భరోసా ఇచ్చాడు. ఇంతలో రాక్షసులు వచ్చి ఆంజనేయుణ్ణి పట్టుకున్నారు. రావణుని సభలోకి తీసుకెళ్లారు. రావణుడు కోపంతో ఇతని తోకకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. కాని అది శిక్ష కాదు, ఆంజనేయుడికి అది ఒక మహా ఆయుధమైంది. అతడు తన తోకలో ఉన్న అగ్నితో లంక నగరమంతా దహనం చేశాడు. భవనాలు, వీధులు, రాజభవనం అన్నీ అగ్నిజ్వాలల్లో కాలిపోయాయి. అశోకవాటికను ధ్వంసం చేసి రాక్షసులతో ఘోర యుద్ధం చేసి తన వీరత్వాన్ని ప్రపంచానికి చూపించాడు. తర్వాత తన కర్తవ్యాన్ని పూర్తి చేసి మళ్లీ సముద్రాన్ని దాటి తిరిగి వచ్చాడు. శ్రీరాముడి ముందుకు వచ్చి వినయంతో నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభూ, సీతమ్మను చూశాను. ఇందులో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే భక్తి, ధైర్యం, విశ్వాసం. ఈ మూడు ఉంటే ఏ అసాధ్యమైన సుసాధ్యమే. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సుందరకాండలో మరిన్ని అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ధన్యవాదములు. జై శ్రీరామ్.